ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవానికి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కళ్యాణ వేదిక వద్ద ఉన్నాం. అంటే ఓ రకంగా అపూర్వమైనటువంటి ఘట్టం. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల శ్రీరామనవమి రోజే శ్రీరాముని కళ్యాణం జరిగితే కానీ ఇక్కడ మాత్రం ఈ కోదండరామని అంటే ఒంటిమిట్ట కోదండరామాలయంలో ప్రత్యేకించి పౌర్ణమి రోజున మనం చూస్తే ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఒక రకంగా చంద్రుడు వీక్షించే విధంగా ఈ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు టీటీడీ చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కళ్యాణ వేదిక వద్ద కూడా అంతా ముస్తాబవుతున్నటువంటి దాదాపు 12 టన్నుల పుష్పాలు అంటే వివిధ రకాల పుష్పాలతో కూడా ఇక్కడ అటు పూర్తి స్థాయిలో అటు ఏదైతే కళ్యాణ వేదికకు సంబంధించినటువంటి తంతంతా కూడా మరి కాసేపట్లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో అటు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలన్న ఆ నేపథ్యంలో కూడా భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా మనం చూడొచ్చు. ముప్పక్క ఇది కళ్యాణ వేదికలో కూడా వివిధ రకాల పుష్పాలతో కూడా అక్కడ మండపాన్ని పూర్తిగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా అంటే దాదాపు 12 టన్నులకు సంబంధించినటువంటి పుష్పాలను కూడా వివిధ రకాల పుష్పాలు అటు చెన్నై, ముంబై వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ముస్తాబవుతున్న పరిస్థితి. మరి కాసేపట్లో కూడా అటు కళ్యాణానికి సంబంధించి వేదిక ఏదైతే కళ్యాణ వేదిక పూర్తి కానుంది. అయితే ఉత్సవమూర్తులను ఒంటిమిట్ట కోదండరామాలయం నుంచి అపరూపమానంగా ద్వేదీపమానంగా అంటే ఒక రకంగా కన్నుల పండుగ సాగుతుంది. ఏదైతే ఆ ఉత్సవాన్ని చూసేందుకు కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఆలయ ప్రాంగణం నుంచి కూడా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కోదండరాములు ఏదైతే ప్రత్యేకమైనటువంటి పల్లకిపై ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ జరిగేటువంటి ఎదుర్కోళ్ల ఉత్సవం కూడా అపరూపంగా ద్వేదీపమానంగా సాగుతుంది. ఏదైతే ఆ ఘట్టాన్ని చూసేందుకు కూడా ఒక రకంగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చేటువంటి పరిస్థితి. మరోవైపు భక్తులు రానున్న నేపథ్యంలో కూడా ప్రతి గ్యాలరీ కూడా అంటే దాదాపు 140 గ్యాలరీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 140 గ్యాలరీలో కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చే నేపథ్యం. అయితే 70 నుంచి 80 వేల మంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తారన్నటువంటి అంచనా కూడా అధికారులు ఇప్పటికే వేయడం జరిగింది. టీటీడీ అధికారులు కూడా అటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు గ్యాలరీలో కూడా ఏదైతే గ్యాలరీలో కూడా ప్రధానంగా ప్రతి గ్యాలరీలో కూడా ఒక రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది, కొంతమంది వాలంటీర్లను కూడా నియమిస్తున్నారు. ఎవరైతే భక్తులు లోనికి అడుగు పెట్టగానే శ్రీవారి తలంబ్రాలతో పాటు అంటే ఏదైతే కోదండరాములూరి తలంబ్రాలతో పాటు అటు శ్రీవారి లడ్డూను కూడా పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా త్రాగునీటి సౌకర్యంతో పాటు స్నాక్స్, అదేవిధంగా వారికి భక్తులకు అంటే ఇక్కడే ఏదైతే గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీలోనే వారికి ప్రసాద వితరణ కార్యక్రమం అంటే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయితే దాదాపు 140 గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడే కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఎస్పీ ఇప్పటికే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకమైన దృష్టి సారించారు. 4 గంటల 15 నిమిషాలకు సీఎం చంద్రబాబు కళ్యాణ వేదిక అంటే ఈ కళ్యాణ వేదిక అటువైపున చంద్రబాబు దంపతులు చేరుకుంటారు. చంద్రబాబు దంపతులు చేరుకున్న అనంతరం కూడా వెంటనే టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు. టీటీడీ అతిథి గృహానికి చేరుకున్న ఆ తర్వాత ఆయన 4 నుంచి 6 గంటల వరకు కూడా అక్కడ సేద తీరుతారు. సేద తీరిన అనంతరం కూడా ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత ఆయన కళ్యాణ వేదిక ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. ఇక్కడ వేదిక వద్దకు చేరుకున్న అనంతరం కూడా కోదండరాములూరికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తారు. వేద పండితుల మంత్రోచ్చరణ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ సాగేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా అటు వేద పండితులకు కూడా ఇప్పటికే అటు సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే విఐపీలు రానున్న నేపథ్యంలో కూడా విఐపీల దృష్ట్యా కూడా అటు ఇక్కడ వారికి తగ్గ ఏర్పాట్లు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ముత్యాల తలంబ్రాలు అదేవిధంగా పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కూడా కళ్యాణాన్ని వీక్షించి ఆ తర్వాత టీటీడీ అతిథి గృహంలో ఆయన బస చేస్తారు. ప్రస్తుతం ఏదైతే భక్తులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఒక రకంగా ఒంటిమిట్ట శ్రీరామ నామంతో ధ్వనిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే మరి కాసేపట్లో శ్రీనామ స్మరణతో మారుమోగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వాలంటీర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. వాలంటీర్లు కూడా నీటి వసతితో పాటు మనం చూడొచ్చు అక్కడ డ్రమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అంటే దాదాపు 70 నుంచి 80 వేల మంది భక్తులు మాత్రమే వస్తారని అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా దాదాపు 1,00,000కు మించి ఎక్కువగా కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎల్సీడీ స్క్రీన్ల ద్వారా కూడా మనం చూడొచ్చు. ప్రతి గ్యాలరీలో కూడా ఒక ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎల్సీడీ స్క్రీన్ ద్వారా
వాళ్ళంతా కూడా వీక్షించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కళ్యాణోత్సవానికి వీఐపీల రానున్న నేపథ్యంలో కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను కూడా పెట్టడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యం అంటే ఏదైతే కడప నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా అటు ఏదైతే సాయిబాబా గుడి వైపు నుంచి అంటే మాధవరం దగ్గర ఉన్నటువంటి సాయిబాబా గుడి వైపు నుంచి సాలాబాద్ ఆ రూట్లో వెళ్లాల్సిందిగా ఇప్పటికే స్పష్టంగా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. మరోవైపు ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి బస్సులకు సంబంధించి కడప ఇర్కాన్ సర్కిల్, ఆ తర్వాత రాయచోటి మీద పీలేరు మీదుగా కూడా చేరుకుంటారు. అయితే ఇక్కడికి వచ్చే సాధారణ భక్తుల కోసం ప్రత్యేకించి 12 ఏదైతే పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు 5 వీఐపీలకు సంబంధించినటువంటి పార్కింగ్లను ఏర్పాటు చేశారు. వీఐపీలకు సంబంధించినటువంటి పార్కింగ్లు ఈ కళ్యాణ వేదికకు సమీపంలో ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే 12 ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సాధారణ భక్తులకు సంబంధించినటువంటి పార్కింగ్ దగ్గర నుంచి కూడా ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత బస్సులంతా కూడా ఇక్కడికి కళ్యాణ వేదికకు అంటే ఎవరైతే సాధారణ భక్తులు వస్తారో ఆ సాధారణ భక్తులంతా కూడా కళ్యాణ వేదికకు చేరుకునే విధంగా కూడా బస్సు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు వంటి ప్రాంతాల నుంచి కూడా కళ్యాణాన్ని వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భక్తులు లోపలికి అడుగు పెట్టంగానే ముందు ఏదైతే క్యూ లైన్లోకి అడుగు పెట్టంగానే వారికి ఏదైతే కోదండరాములూరి ఆ తలంబ్రాలతో పాటు అటు టీటీడీకి సంబంధించినటువంటి 50 రూపాయల లడ్డు, అదేవిధంగా వారికి పులిహోర, కేసరి, అదేవిధంగా కొంత స్నాక్స్ ఏదైతే బిస్కెట్, జ్యూస్ ప్యాకెట్, అదేవిధంగా వారికి సంబంధించి వాటిని కూడా ఒక కిట్ను కూడా అందజేసే విధంగా కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే అది ప్యాకింగ్ చేయడం జరిగింది. దాదాపు 1,00,000కు పైగా ఇక్కడికి తరలివచ్చే నేపథ్యంలో కూడా ప్రతి భక్తుడు కూడా ఏ భక్తుడు కూడా అసౌకర్యానికి గురి కాకుండా, అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యం కాబట్టి భక్తులు ఒకవేళ ఏదైనా అనారోగ్యం పాలైతే మాత్రం వారందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి గ్యాలరీలో కూడా ఒక ఏఎన్ఎం, అదేవిధంగా ఆశా వర్కర్ ఉంటారు కాబట్టి వారి ద్వారా వైద్య సహాయం అందజేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ కళ్యాణ వేదిక వద్ద కూడా దాదాపు ఏదైతే 5 మెడికల్ శిబిరాలను కూడా అంటే వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. బయట 8 వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఒక రకంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ సాగేటువంటి ఈ వైభవాన్ని చూసేందుకు కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు తరలినటువంటి నేపథ్యం కాబట్టి అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే మరి కాసేపట్లో అంటే కొద్దిగా అంటే సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి కూడా ఒక రకంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంతో పాటు కళ్యాణ వేదికకు కూడా శ్రీరామ నామస్మరణలతో మార్మోగేటువంటి ప్రతిధ్వనించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.